హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు ఈ మధ్య ఒక వార్తను సోషల్ మీడియాలో షేర్ చేశారు. హిందూపురం నియోజకవర్గం లేపాక్షికి చెందిన నటరాజు అనే దంపతులకు కేఎన్ షెడ్విక్ అనే కుమారుడు, 2.5 సంవత్సరాలు గల వయసు గల ఈ కుమారుడు ఒక అరుదైన వింత వ్యాధితో బాధపడుతున్నాడు. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే SMA type 2 అనే వ్యాధితో ఈ బాలుడు బాధపడుతున్నాడు. బెంగళూరు బాప్టిస్ట్ హాస్పిటల్ డాక్టర్స్ చెప్పిన ప్రకారం గత 21 నెలలుగా ఈ బాలుడు ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఇతడికి AVXS 101 అనే జీవరక్షక ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ తల్లిదండ్రులకు అంత స్తోమత లేని కారణంగా హిందూపురం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ గారిని కలుద్దామని నిర్ణయించుకొని వారు బాలకృష్ణ గారిని కలిశారు. ఈ విషయం తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ గారు వెంటనే స్పందించారు. గతంలో కర్నూలుకు చెందిన పునర్విక అనే బాలికకు కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. ఈ బాలుడికి బాలకృష్ణ గారు వెంటనే స్పందించి తన వంతు సహాయాన్ని అందించడమే కాకుండా ప్రభుత్వం తరపున కూడా తమ వంతు సహాయాన్ని వీళ్ళకి అందేట్టుగా చేస్తానని మాట ఇచ్చారు. ఈ ఇంజెక్షన్ 16 కోట్లు అవుతుంది. ఈ జీవరక్షక ఔషధాన్ని ఒకసారే ఇవ్వాలి. అందువల్ల ఈ బాలుడి పరిస్థితి తెలుసుకున్న బాలకృష్ణ గారు వెంటనే చలించిపోయి ఫేస్బుక్లో ఈ నటరాజు యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలను ఫేస్బుక్లో షేర్ చేశారు. ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో స్పందించి ఈ బాలుడికి సహాయం చేయవలసిందిగా బాలకృష్ణ గారు కోరుకుంటున్నారు. ఏ ఒక్క మంచి పనిలో అయినా కూడా మంత్రి నారా లోకేష్ గారు కానీ బాలకృష్ణ గారు కానీ ముందుండి సహాయం అందించడంలో ముందుంటున్నారు. వాళ్ళ యొక్క మంచి మనసుని చాటుకొని ఒక ఎమ్మెల్యేగా అనే ప్రభుత్వ బాధ్యతలే కాకుండా ప్రతి ఒక్కరి సమస్యలను వ్యక్తిగతంగా వారికి వచ్చిన సమస్యలను కూడా తీర్చడానికి బాలకృష్ణ గారు ఎంతైనా ముందుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహాయాన్ని అందచేయండి అని బాలకృష్ణ గారు విజ్ఞప్తి చేస్తున్నారు. కనుక ఏదో మనకు తగ్గ సహాయం మనం చేద్దామనేసి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. ఇలాగే మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు బాలకృష్ణ గారు చేయాలని, ముందు ముందు ఇంకా మంచి పనులు కూడా ఆయన చేయగలరు. ఇటువంటి వ్యక్తులు ఒక రాజకీయ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, సినిమా ఇండస్ట్రీలో కూడా బాలకృష్ణ గారు ఎంతో మంచి మనసుతో అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఇంకా ముందుకెళ్ళి ఉన్నత పదవులను బాలకృష్ణ గారు అధిరోహించాలని మనందరం కూడా కోరుకుందాం. అలాగే మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేసి మీ వంతు సహాయాన్ని అందజేయండి.